నమస్కారం D1 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆంధ్రప్రదేశ్ జనరల్ ఫెడరేషన్ కొత్త నియామకం. గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణకు పిలుపునిచ్చిన ఏపీ ముఖ్యమంత్రి. అయోధ్య రామ మందిరం చందా నిమిత్తం ప్రతి టికెట్పై ₹5 విరాళం అందించేందుకు ముందుకు వచ్చిన హనుమాన్ టీం. సమ్మక్క సారక్క జాతరకు మహిళలకు ప్రత్యేక బస్సులు అందించనున్న ఎమ్మెల్యే సీతక్క. ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించిన మనవడు నారా లోకేష్. గుంటూరు జిల్లా తెనాలి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వేమో నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక నేడు ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఫెడరేషన్ కి అధ్యక్షునిగా మేకల సుబ్బారావు, ఆంధ్రప్రభ రిపోర్టర్, ప్రధాన కార్యదర్శిగా పులివర్తి బుల్లయ్య, సాక్షి రిపోర్టర్, ఉపాధ్యక్షునిగా కరేటి సాంబశివరావు, ప్రజావాహన రిపోర్టర్, సహాయ కార్యదర్శులుగా దాసరి వెంకటేశ్వరరావు, ఉదయం పేపర్ రిపోర్టర్ ఎల్లమట్టి రామకృష్ణ, బాపనయ్య, వి లక్ష్మణ్ నాయుడు, ప్రవీణ్ తదితరులు అభినందించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సాదిక్ మహల్ ఫంక్షన్ హాల్లో రైల్వే కోడూరు నియోజకవర్గ నాయకురాలు గోసాలదేవి, మండల అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ అహ్మద్, కన్వీనర్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు అల్లాబక్ష్, రాష్ట్ర నాయకుడు నల్ల కదినమల్ల శాంతయ్య సమక్షంలో 180 కుటుంబాలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మహిళలు పార్టీలో చేరారు. ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అల్లాబక్ష్, గోశాల దేవి, డాక్టర్ సయ్యద్ అహ్మద్, శాంతయ్య ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ్ జోడీ యాత్ర సంఘీభావంగా ర్యాలీగా బయలుదేరి టోల్గేట్ వద్దన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి గన్నెవాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ అఫ్రీన్, పొల్లంపేట మండల అధ్యక్షుడు సింగమల రమేష్, ఓబులవారిపల్లి మండల అధ్యక్షుడు హరికృష్ణారెడ్డి, కోడూరు యూత్ కాంగ్రెస్ నాయకులు, కోడూరు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో, అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గ నాయకురాలు గోసాలదేవి గారి ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షుడి సమక్షంలో ఈరోజు ఎస్సీ, బీసీ, మైనార్టీలో దాదాపు 300 మంది పార్టీలో చేరడం జరిగినది. ఈ శుభ సందర్భం ఎందువల్లంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రుల కూతురు డాక్టర్ శర్మిలమ్మ గారు ఈరోజు PCC అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న శుభ సందర్భంగా ఈ పార్టీ పూర్వవైభవం తీసుకొస్తామని ఎక్కడున్న పాత సీనియర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు, మైనార్టీ మహిళలు మరియు అందరూ కలిసి ఈరోజు పార్టీలో చేరారు. ఖచ్చితంగా ఇదే ఉమ్మడితో మేము రైల్వే కోడూరులో ఖచ్చితంగా మా సత్తా ఏదో కాంగ్రెస్ పార్టీకి మేము గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం చెప్తున్నాము. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం పుల్లూరు గ్రామంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర, రాష్ట్ర కార్యదర్శి వడ్డాణు మార్కండే బాబు ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 5 ఏళ్లలో ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని, బటన్ నొక్కుతున్నానని చెప్పి మన డబ్బులు మనకే ఇస్తూ మభ్యపెడుతూ రాక్షస పాలన చేస్తున్నారని, రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వమేనని, ప్రజలు మరియు జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని గౌరవించి రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీ నాయకులను కలుపుకొని జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడప మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాస్ రామచంద్ర ప్రసాద్, ఉప్పు వెంకటరత్తయ్య, పత్తిపాడు నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ కొర్రపాటి నాగేశ్వరరావు, మండలంలో ఉన్న గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు మరియు స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు గ్రామంలో తెలుగువారి ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి గన్నెవాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఊసార్ రాజేష్, చావలి సర్పంచ్ విష్ణుమొలకల శ్రీనివాసరావు, హనీఫ్, అమ్మిశెట్టి కిషోర్, మొవ్వ చరచంద్ర, దొప్పలపూడి సుధాకర్, కేసాని శివకృష్ణ, పార్టీలోని వివిధ హోదాల నాయకులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్కి గన్నెవాళ్లర్పించారు. ముందుకి పార్టీని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది అధికారం కావచ్చు, అపోజిషన్ కావచ్చు. పార్టీ ఏర్పడిన 42 ఏళ్ళు అయింది. 22 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, 20 సంవత్సరాలు అధికారంలో లేవు. అధికారంలో ఉన్నా లేకపోయినా
నిత్యం ప్రజలు ప్రజా సమస్యలే ధ్యేయంగా పనిచేస్తూ వస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని నిలబెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తాను. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయి. జనవరి 18న నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు వారికి ఘన నివాళులర్పించారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పేర్లతో ఫ్యాన్స్ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అక్కడికి చేరుకున్న నందమూరి బాలకృష్ణ వాటిని చూసి ఫైర్ అయ్యారని, తండ్రికి నివాళులర్పించిన వెంటనే వెనుదిరుగుతూ వాటిని ఆవేశంగా తొలగించాలని ఆదేశాలు ఇవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పేర్లతో ఉన్న ఫ్లెక్సీలను బాలకృష్ణ అనుచరులు వెంటనే తొలగించేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ పేరు మీద బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారని, వాళ్ళది నీచాతి నీచమైన బుద్ధని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1000 మంది చంద్రబాబులు బాలకృష్ణులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ను ఏమీ చేయలేరని, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వారే ఈ రోజు వారి వర్ధంతి చేయడం ఏమిటని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతిని చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ను గద్దె దింపిన బాలకృష్ణ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డాడని వారు మండిపడ్డారు. ప్రజలకి మేలు చేయాలని చెప్పి ఒక రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి నమ్ముకున్నటువంటి కుటుంబం చేతిలో మోసపోయి అధికార దాహంతో ఒక దుర్మార్గుడి చేతిలో వంచనకి గురయ్యి పార్టీని, ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి మనోవేదనతో చనిపోయి ఈ రోజుకి 28 సంవత్సరాలు అయింది. ఎవరైతే ఎన్టీఆర్ పనికిరాడని చెప్పారో, ఎవరైతే ఎన్టీఆర్ దుర్మార్గుడని చెప్పారో, ఎవరైతే ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారో, ఎవడైతే ఎన్టీఆర్ని ముఖ్యమంత్రి పేరు నుంచి దించి అధికారంలోకి వచ్చాడో వాడే ఆ గజ దొంగే 28 సంవత్సరాలు అయినా కూడా ఎన్టీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎన్టీఆర్ కల్పించాడు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూలమాల వేసి వారికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబుద్దయ్య, సీనియర్ నాయకులు సంక బాలాజీ గుప్తా తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ చంద్రబాబు తల్లకిందులుగా తపస్సు చేసిన 2024లో అధికారంలోకి రాలేరని విజయవాడ ఎంపీ కేసినేని నాని జోషి చెప్పారు. ఈ క్రమంలో విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కొడుకును ముఖ్యమంత్రిగా చేసేందుకు చంద్రబాబు కష్టపడుతున్నారని, పేదల పట్ల చిత్తశుద్ధి లేదని, 2014 నుంచి 2019 వరకు ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని కేసినేని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకునేది ఎవరండి? ఆయన తలకిందుగా తపస్సు చేసిన అధికారంలో రావట్లేదు. ఆయన 2014లో గెలిచిన తర్వాత ఏదో అద్భుతాలు సృష్టిస్తాడని మేము అందరం కూడా భావించాం. కానీ 2014లో గెలిచిన తర్వాత కేవలం కొడుకు కోసం, కొడుకు అధికారంలో ఉండడం కోసం, కొడుకుని అధికారంలో ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయన కష్టపడుతున్నారు తప్ప ఆయన నిజంగా కూడా ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు ఆయనకి. అది 2014 నుంచి 19 వరకు ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఇప్పుడైనా కొడుకును ముఖ్యమంత్రి చేయాలని తపన తప్ప ఆయనకు రెండో ఆలోచన లేదు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 206 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని విజయవాడలోని చారిత్రాత్మక స్వరాజ్య మైదానంలో జనవరి 19న ఆవిష్కరించనున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సందర్భంగా హాజరు కావాలని ప్రజలకు వారు మనవి చేశారు. రాష్ట్రానికే కాకుండా దేశానికి తలమానికగా నిలిచిన ఈ విగ్రహం సామాజిక న్యాయానికి సంబంధించిన గొప్ప శిల్పమని, ఆయన భావజాలంపై అంచెలంచెల విశ్వాసంతో ప్రభుత్వం నవరత్నాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందున ఎంతో బాధ్యతతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, డాక్టర్ అంబేద్కర్ అంటరానితనం మరియు ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి విద్యను అణగారిన వర్గాలకు దగ్గరగా తీసుకెళ్లారని, సామాజిక న్యాయం మరియు సమానత్వాన్ని వ్యక్తీకరించే గొప్ప శక్తిగా కొనసాగుతున్నారని సీఎం జగన్ అంబేద్కర్ గొప్పతనాన్ని కొనియాడారు. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న
ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఇది. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తూ ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వారి మనవళ్లు, కుటుంబ సభ్యులు వేకువజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఎన్టీఆర్కి గన్నెవాళ్లర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించడానికి వచ్చిన వేళ ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానులు భారీగా తరలి వచ్చారు. తెలంగాణ రాష్ట్రం తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న మేడారంలో జరిగే సమ్మక్క సార్లక్క జాతర మహాకుంభమేళాను తలపిస్తుంది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు యావత్ దేశం నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారని, ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సీతక్క తెలియజేసింది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి మేడారం జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సుల సౌకర్యం ఉంటుందని మంత్రి సీతక్క వెల్లడించారు. అలాగే ఈసారి మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉండడంతో రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సుల సంఖ్యను పెంచామని, అయితే జాతర సమయంలో ఈ ఫ్రీ బస్ సర్వీస్ వర్తిస్తుందో లేదో అనే సందేహం చాలా మందిలో నెలకొందని, ఈ క్రమంలో ఫ్రీ బస్ జర్నీపై మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న మాదిరిగానే మహిళలకు ఫ్రీ బస్ జర్నీ సౌకర్యం అందుబాటులో ఉంటుందని వారు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదనపు నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి పరిశ్రమలు, గనులు, భూగర్భ వనరులు, హెచ్ఎంసీఏ, టీఎస్ఐటీసీ హౌసింగ్ బోర్డులో ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ మహాలక్ష్మి పథకమైన ఫ్రీ బస్సులు రద్దు చేయాలని, ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు అధిక సంఖ్యలో ఎక్కుతున్నారని, పురుషులకు సీట్లు దొరకడం లేదని నాగోలుకు చెందిన ప్రైవేటు ఉద్యోగి హే హర్నాథ్ కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఇది వివక్షతో కూడిన నిర్ణయమని, ఉచితంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో అవసరాల కోసం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాణిజ్యంలో పేర్కొన్న ప్రతివాదులు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్టీసీ చైర్మన్ తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చారు. నటుడు తేజ సజ్జా నటించిన తెలుగు చిత్రం హనుమాన్ ఈ సినిమా థియేటర్లో అద్భుతంగా రన్ అవుతుంది. అయితే కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి న్యూఢిల్లీలో తేజతో సమావేశమై మొత్తం టీంని ప్రశంసించారు. అయోధ్యలోని రామమందిరానికి ప్రతి టికెట్ నుండి ₹5 విరాళం ఇచ్చినందుకు మొత్తం హనుమాన్ టీంను కూడా వారు అభినందించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే కేటగిరీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా మహేష్ కుమార్ గౌడ్, బాలమూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేశారు. స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1628 పాయింట్ల నష్టాన్ని చవిచూడగా నిఫ్టీ 460 పాయింట్ల నష్టంతో ముగిసిందని కొన్ని కంపెనీలు షేర్లు బాగా నష్టపోయాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్. నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.